మాది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా ఇలాంటి సపరేట్ అయింది కాబట్టి కాకినాడ రూరల్ మాదంతా. ఇక్కడ మాది ఒక శెట్టి బజ్జీ సంఘం అని యువజన సంఘం ఒకటి ఉంది. మాది సుమారు దగ్గరగా 2500 వరకు ఓటింగ్ ఉంది అక్కడ. ఇప్పుడు మీ సంఘంలో తీర్మానం చేసింది ఏంటంటే మా రూరల్లోనే కాకినాడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు, కుర్తాల కన్నబాబు గారు అని. అక్కడ వైఎస్ఆర్సీపీ ఆయన ఏంటంటే చాలా రూరల్లో చాలా అభివృద్ధి పనులు కూడా చేశారు. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైనాట్ 175 నుంచి ఫస్ట్ గెలిచేది మాదే సీటు, కుర్తాల కన్నబాబు గారే గెలిచేది అక్కడి నుంచి. మేమంతా కూడా ఇప్పుడు ఈరోజు తీర్మానం చేసుకునేది ఏంటంటే కన్నబాబు గారికి ఏకంగా తీర్మానం చేసాం, ఏకాగ్రంగానే. మా ఇక్కడ నుంచి 2500 వరకు కూడా ఓటు బ్యాంక్ అక్కడ ఉంది, ఆయనకే చేస్తాం. ఆయన గెలిచినట్టే ఏంటంటే ఇంతకుముందు 17,000 18,000 కాకుండా ఈసారి అయితే 25 నుంచి 30,000 వరకు మెజార్టీతో గెలుస్తాడు ఆయన. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీ మళ్ళీ సీఎం అదే అయినా జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా కూడా జగన్ గారు సీఎం అంటున్నారు కదా మీరు, కాకపోతే ఇప్పుడు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పార్టీ కానీ అలాగే బీజేపీ కానీ కలిసి పొత్తుతో ముందుకు వస్తున్నారు కదా. సో ముగ్గురిని ఆయన ఛేదించగలడా? 100% వాళ్ళ ముగ్గురు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేతితో గెలిపించుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా వీళ్ళందరూ కూడా మామూలు సపరేట్ పోటీ చేసినా కానీ వాళ్ళంతా ఒకటే 3 పార్టీలు. అది ఫస్ట్ నుంచి కూడా చెప్పిద్దాం మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నాయి. ఎందుకంటే 151 సీటు గెలిచినప్పుడు ఈసారి 175 టార్గెట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది 100% గెలిచి తీరుతాయి 100%. మా కాకినాడ జిల్లా నుంచి అయితే ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 19 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మా కాకినాడ జిల్లా సపరేట్ అయింది కాబట్టి కాకినాడ ఎంపీ ఒకటి 7 సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ 100% గెలుచుకుంటారు. సో ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను అయితే చేంజ్ చేశారు కదా జగన్ గారు, ఇది ప్లస్ అవుతుందా మైనస్? ప్లస్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ కూడా బాగా చేసిన వాళ్ళు ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే మారుతున్నది వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ కూడా కలిసే పని చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి దాంట్లోనే ఇంకా ఏంటంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల వల్ల ఏంటంటే ఈ వర్ణాలందరినీ కింద కొంచెం అనగదారు వర్గాలు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా వాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే మేము కూడా చెట్టుపై సంఘం అంటే మాది బీసీఏ, మేము 99% కంపల్సరీగా మనం జగన్ అంతా ఉంటాం కూడా. ఎందుకంటే పర్వాలేదన్న, ఎందుకంటే గెలిచి సీట్ ఆయనకి తెలుసు. ఎందుకంటే ప్రతి కూడా రిపోర్ట్లు ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కంపల్సరీగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రతిదీ కూడా ఉంటుంది, ప్రతి రిపోర్ట్ ప్రతి నియోజకవర్గంలో ఎట్లా జరుగుతుందో ఏంటి అన్నది. ఆ క్యాడర్ అన్నది కూడా ఇంత కూడా ఎక్కడ శక్తి చెదరలేదు. 99% 175 175 కంపల్సరీ గెలుస్తాం. 25 ఎంపీలు కంపల్సరీ 100% గెలుస్తాం. సో ఓకే అండి, ఇప్పుడు షర్మిల గారు పోటీ చేస్తున్నారు కదా కాంగ్రెస్ తరపు నుంచి ఆంధ్రాలో, ఇది వాళ్ళ అన్న గారికి ఎలా ఉంటుంది? గట్టి పోటీగా ఉండబోతుంది? అంత ఉండదండి అది అసలు. ఎందుకంటే కాంగ్రెస్ ఎందుకంటే ఏపీని ఏం చేసింది అన్నదా మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులు అందరూ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ అన్నదా అసలు కనీసం 100 ఓట్లు కూడా రావు. కర్ణాటకలో కానీ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి, అలాగే ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ బలం అనేది ఉంటుంది కదా. ఉండదు అసలు. జగన్ మీద ఇంత కూడా ఉండదు, మా వైఎస్ఆర్ పార్టీ మీద ఇంత కూడా చూపెడదు. ఎందుకంటే అది కావాలనే కుట్రలో ఆమెను తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నది జగన్మోహన్ రెడ్డి గారి కోసం అందరికీ తెలుసు. ఆయన 16 నెలలు దగ్గర జైల్లో పెట్టారు. అది ఎవరు పెట్టారో అందరికీ తెలిసేది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత బాధ పెట్టారో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో, మిగతా ఎవరు పెట్టారో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు అన్నీ ఈ రోజు. అందుకని వాళ్ళు కనీసం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అన్నది తుడుచుకుట్టిపోయింది. ఓకే, ఇప్పుడు పార్టీ కోసం మంత్రులు చాలా కష్టపడ్డారు. రోజా కానీ అమర్నాథ్ కానీ వాళ్ళు కానీ వాళ్ళకి అనేది సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు కదా, క్యాన్సిల్ చేశారు. ఇంకా ఉంది ఇంకా, ఎందుకంటే లాస్ట్ విడత ఇంకా రాలేదు కదా. ఇప్పుడు 29 సీట్లు అయినా కొంచెం చేంజ్ చేశారు. అదే కొంచెం అక్కడెక్కడ మార్పులు అయినా తెప్పించి అంత మించారు. ఇంకా కొంచెం ఇంకా టైం ఉంది కాబట్టి అది ఏంటన్నది పార్టీ నిర్ణయాలు పెట్టి ఉంటుంది. ఎందుకంటే గెలుపు కోసం ప్లాన్ చేస్తారు తెప్పించి ఓడిపోవాలని కూడా ఏ ముఖ్యమంత్రి అధినాయకుడు అధ్యక్షుడు కూడా ఏ పని చేయడు కదా. ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాం, మా కన్నబాబు గారిని గెలిపించుకోవాలని చూస్తాం. ఎందుకంటే బాగా అభివృద్ధి చేశాడు మా కన్నబాబు గారు. అయితే అక్కడ వరకు అయితే మా రూరల్ వరకు తను చేసిన నియోజకవర్గంలో 2-3 అభివృద్ధి గురించి చెప్పరా మీ ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఇళ్ల స్థలాలు అయితే ఇంకా నెంబర్ 1 స్థానం. ఎందుకంటే ప్రతి ఊళ్ళో ప్రతి 4 మండలాల్లో కూడా ఇళ్ల స్థలాలు పేదవాళ్ళు అన్న వాళ్ళకి కంపల్సరీగా ఇళ్ల స్థలాలు అందరికీ వచ్చినాయి. తర్వాత పెన్షన్లు, తర్వాత అమ్మఒడి పథకం, తర్వాత సయ్యూత, ఎస్టీ ఎస్సీ బీసీలకి అదే బట్టలకు డబ్బులు అన్నది. ఇంకా రోడ్లు కానీ ఇప్పుడు చిన్న చిన్న అభివృద్ధి పరీక్షలు కానీ అవి అయితే మాత్రం చాలా బాగా చేశాడు కన్నబాబు గారు అయితే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొత్తగానే మళ్ళీ 2 విడతలోనే గురదాపిల్ దగ్గర అన్నమాట, కాకినాడ పక్కన అన్నమాట. కాకినాడ జిఆర్సీ
220 ఎకరాలు అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కొన్నారు, ఇప్పుడు లేఅవుట్ అవుతుంది ఆల్రెడీ. అంటే లెక్క 220 ఎకరాలు అంటే ఎంతమంది మళ్ళీ పట్టాలో మళ్ళీ పట్టాలు ఇస్తామే కదా, మరి లోన్ ఇచ్చి మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తున్నారు ఒకటి. ఆయన అయితే మాత్రం ఇంత ముందు అయితే కొంచెం ఇదైంది, కానీ ఇప్పుడైతే మాత్రం 35,000 నుంచి 40,000 మెజార్టీ మీద గెలుస్తాడు ఆయన. జనసేన పోటీ చేయండి, టీడీపీ పోటీ చేయండి, కాంగ్రెస్ పోటీ చేయండి, అది ఏమన్నది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అయితే మాత్రం ఎక్కడెందుకు మేము ఇక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చి 2,500 పైసలు కొన్న మా ఎస్సీ బీసీ మైనార్టీలను వన్ సైడ్గా మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తే పోయినసారి 151 వచ్చినాయి, ఈసారి 150 దాడుతా అన్న, 150 దాడుతా 100%. జనసేనకి టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? టీడీపీకి ఇంకా మనం ఏం చెప్పలేము, జనసేన అయితే ఇంకా అంత ఏముండదు. సో ఓవరాల్గా 24లో సీఎం ఎవరు అనుకుంటున్నారు? 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. జై జగన్.